రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తే అంటే ఈ దేశంలో హిందువులు మెజారిటీ కాదట. ముస్లిం పర్సనల్ లా బోర్డు అధికార ప్రతినిధి మౌలానా సజ్జద్ నొమానీ ఆయన ఈ కామెంట్స్ చేశారు. హిందువుల్లో కొరబడిన ఐక్యతను వాడుకోవాలని ముస్లింలకు బోధిస్తున్న మౌలానా. ఆయనేమి ప్రొయాక్టివ్గా చెప్పలా, వీళ్ళలాగూ 97 గ్రూపులతో కొట్టుకొని వస్తున్నారు, ఇది మనం అడ్వాంటేజ్గా తీసుకొని మనం మన జనాభాని పెంచుకొని రేపొద్దున రూల్ చేయాలి ఈ దేశాన్ని. సరే, వాళ్ళకి ఎలాగో డాక్టరీన్ ఉంది కదా 2047కి ఇస్లామిక్ స్టేట్గా భారత్ని మార్చేద్దామని, ఆ కోణంలో చెప్పారు. ఎలా చూడొచ్చు దీన్ని? మౌలానా సజ్జద్ నొమానీ ఈయన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ స్పోక్స్ పర్సన్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఈ మౌలానా సజ్జద్ నొమానీ వాళ్ళ ఏదో సమావేశంలో భాగంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏమన్నాడు అనంటే కనుక, హిందువులు ఈ దేశంలో మెజారిటీ కాదు. ఆయన లాజిక్ ఉంది. ఆయన లాజిక్ ఏంటి అని అంటే, హిందువులుగా ఐడెంటిఫై చేసుకొని కొన్ని వర్గాల గురించి ఆయన మాట్లాడాడు. అవేంటి? జాట్లు తమని తాము హిందువులు అని చెప్పారు, వాళ్ళు వేరే జాట్ సపరేట్ మతంగా వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తారు. సిక్కులు కాదు, ఓకే, బుద్ధిస్టులు కాదు, అండ్ లింగాయత్లు, కర్ణాటకలో ఉన్న లింగాయత్లు కూడా తమను తాము హిందువులుగా ఐడెంటిఫై చేసుకోవడం ఇష్టపడరు. ఇంకోవైపు అటు తమిళనాడు ప్రజలు, ఏకంగా తమిళనాడు ప్రజలు మొత్తం హిందువులు అని చెప్పరు. సో అంటే అర్థం ఏంటి? వీళ్ళందరినీ పక్కన పెడితే ఇంకో 2 వర్గాలు ఉన్నాయి హిందువుల్లో. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మౌలానా చెప్పింది 2 వర్గాలు. ఒకటి కమ్యూనల్ హిందువులు, 2 సెక్యులర్ హిందువులు. సో ఈ 2 వర్గాలు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఈ సెక్యులర్ హిందువులు మళ్ళీ హిందువులు కాదు. బేసికలీ మౌలానా సజ్జద్ నొమానీ దృష్టిలో ఏంటంటే, పొలిటికల్ గా హిందుత్వ భావజాలంతో హిందూ పాలిటిక్స్ చేసే వాళ్ళు హిందువులు. పొలిటికల్ అవేర్నెస్ లేకుండా వేరే పొలిటికల్ పార్టీలకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు హిందువులు కాదు. రైట్. ఇది లాజిక్, సింపుల్ లాజిక్. ఎందుకు ఈ మాట అన్నాడు అనంటే, బేసికల్లీ అది ఇస్లాం థాట్ కూడా అదే. మీరు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ మన దగ్గర, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను, ఇది ఎవరైనా కంట్రడిక్ట్ చేయొచ్చు నన్ను. ఫస్ట్ ఏంటంటే, మన దేశంలో చాలా సంవత్సరాలు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, నేను జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇదే మాట మాట్లాడతారు. ఏంటంటే మత రాజకీయాలు అనే మాట మనం ఎప్పుడు వింటూ ఉంటాం. మత రాజకీయాలు చేయకూడదు, మత రాజకీయాలు చేయకూడదు అని. అసలు మతము రాజకీయము 2 వేరు అనే అభిప్రాయం మన దగ్గర హిందువులకు మాత్రం చెప్తారు కానీ, అసలు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ మతము ఆ రాజకీయము సేమే. వాళ్ళ మీరు డాక్టర్ మొదటి నుంచి చూస్తే కూడా కాన్స్టంటిన్, రోమన్ ఎంపరర్స్ గాస్పెల్ ని ఎలా రాజ్య విస్తరణ కోసం వినియోగించుకున్నారో చరిత్ర చదివితే అర్థమవుతుంది. అండ్ ఖలీఫ్ అనే మాట కోసమని, అంటే ఇస్లామిక్ రాజ్యానికి అధిపతి ఎవరు అనే విషయం మీద అసలు ఖలీఫ్ మూవ్మెంట్లే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మతాన్ని రాజకీయాన్ని వేరు చేసి ఆ 2 మతాలు చూడవు. కానీ మన దగ్గర హిందువులకు మాత్రం మతము వేరు రాజకీయం వేరు అని చెప్పుకుంటూ వస్తారు. ఓకే, ఇది అసలు విషయం. దీంట్లో ఈ మౌలానా సజ్జద్ నొమానీ చెప్పిన దాంట్లో ఒక రకంగా వాస్తవం ఉంది, ఒక రకంగా ఇది ఒక వార్నింగ్ సైన్ కూడా. వాస్తవం ఎందుకుంది అని అంటే, ఇక్కడ మనము ఎవరు మీరు అని అడిగితే మన కులాన్ని చెప్తాం, హిందువుని అని ఒకరని చెప్తారా? ఇప్పుడు హిందువుల్లో మన రాజకీయ నాయకులు ఎప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంటారు. సో ఎస్సీ ఎస్టీ బీసీ ముగ్గురు విడిపోయారు. మైనారిటీలు మాత్రం అందరూ ఒకటే. మైనారిటీలు అంటే ఎన్ని మతాలు ఉన్నాయంటే అందులో? మైనారిటీలు అంటే ఇప్పుడు ఎవరన్నా అడిగి, మీరు మామూలుగా ర్యాండమ్ గా ఎవరన్నా అడగండి మైనారిటీలు అంటే ఎవరు అని, ముస్లిమ్స్ అంటారు. రైట్? ముస్లిమ్స్ మైనారిటీలు అని అంటారు, అంతే కదా? సో మైనారిటీల్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అండ్ ఈవెన్ పార్సీలు ఉన్నారు. ఇన్నున్నాయి. వీళ్ళు ఎవరు పట్టించుకుంటారా? మైనారిటీ అంటే ముస్లిం. ఇది స్థిరపడిపోయింది సైకలాజికల్ గా మనకు. 2వ అంశం చెప్తాను. సో మళ్ళీ ముస్లిమ్స్ అంటారు కదా, ముస్లిమ్స్ లో ఎన్ని ఉన్నాయి తెలుసా? సున్నీలు, షియాలు, అహ్మదియాలు, మెహదవ్యాలు, అటు బకర్వాలాలు, బోరాలు, ఇంతమంది ఉన్నారు. వీళ్ళు ఎవరి గురించి అనే ఉంది తెలుసా? బట్ హిందువులు అన్నాం అనుకోండి, ఇమీడియట్లీ కులాల ప్రాతిపదికన మనం విడిపోతాం. తక్కువని ఎవరు మీరు అనగానే కమ్మ వాళ్ళం, కాపు వాళ్ళం, బ్రాహ్మణం, రెడ్లము, మాలము, మాదిగలము, వాటెవర్, ఇవన్నీ పేర్లు చెప్తూ ఉంటాం. సో ఎవరు మీరు అనగానే హిందువుని అని చెప్పరు కాబట్టి ఆయన హిందువులు మెజారిటీ కాదు అంటున్నాడు మౌలానా. హీఈస్ వెరీ క్లియర్ యాజ్ ఇట్ ఈస్ ఆయన చెప్పే విషయంలో. సమస్య ఏంటంటే ఆ వార్నింగ్ సైన్ ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఇంకోటి మైనారిటీ స్టేటస్ గురించి ఒక మాట ఉందండి. సో ఓవరాల్ గా చూస్తే మొత్తం 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో సుమారు 22 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. 22 నుంచి 23 కోట్లు ముస్లిమ్స్ ఉంటారని ఒక అంచనా మన భారతదేశంలో. నేను కొంత డేటా తీశాను. మొత్తం జనాభా గల్ఫ్ దేశాలు అన్ని దేశాలు, సౌదీ అరేబియా, యుఏఈ, ఒమాన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఇన్ని దేశాల జనాభా మొత్తం కలిపితే 6.5 కోట్లు.
సో గల్ఫ్ దేశాలు అన్ని కలిపితే 6.5 కోట్లు, ఒక భారతదేశంలో 22-23 కోట్లు ఉన్నారు, ఇక్కడ మైనారిటీలు అంటాం మనం. సో అందులో మళ్ళీ ఎన్ని రాష్ట్రాల్లో చెప్తాను నేను, జమ్మూ కాశ్మీర్ లో 68% ఉన్నారు ముస్లిమ్స్, అండ్ లక్షద్వీప్కి వెళ్తే 96% లక్షద్వీప్, ఓకే, అస్సాంలో 34%. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒక 2.5 కోట్లు ఉంటారు, 2,72,00,000 మంది వెస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్ ఉన్నారు. ఇట్ ఈస్ ఈక్వలెంట్ కాదు, మోర్ దాన్ యుఏఈ పాపులేషన్. యుఏఈ దేశపు పాపులేషన్ 1 కోటి మంది ఉంటారు, 1.5 అంతకు మించి ఉండరు. బట్ ఒక్క వెస్ట్ బెంగాల్లో 2,70,00,000 మంది ఉన్నారు. బట్ మనం భారతదేశంలో మాత్రం మైనారిటీలు. ఓకే, నంబర్ గేమ్ చూసినా కూడా ఈవెన్ యూపీలో 4,66,00,000 మంది సార్. సౌదీ అరేబియాలో మొత్తం జనాభా 3.5 కోట్లు. సౌదీ అరేబియా మొత్తం దేశపు జనాభానే 3 కోట్ల నుంచి 4 కోట్ల మధ్య ఉంటది. ఒక యూపీలో ఉన్నారు అంతకంటే ఎక్కువ ముస్లింలు. బట్ మనం ఏం చెప్తాం, మైనారిటీ హక్కులు, మైనారిటీ సంరక్షణ, వీటి గురించి మాట్లాడతాం. నేను హక్కులు తప్పు అనట్లే, సమస్య ఏంటంటే అందులో అందరికీ ఒక రకంగా చెప్పాలంటే సమభావనతో చూడడం వేరు. బట్ ఇక్కడ అదేదో సినిమాలో, బాపు గారి సినిమాలో ఉంటుంది, ఆడ మగ సమానం అంటే, లేదా మగవాడు ఎక్కువ సమానం అంటాడు. సో అది జస్ట్ సెటైరిక్ వర్డ్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లిం సమానమా అని అంటే, లేదా ముస్లిం కొంచెం ఎక్కువ సమానం అన్నట్టుగా. బికాస్ మన్మోహన్ సింగ్ గారు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు కదా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఈ దేశపు వనరుల మీద మొట్టమొదటి అధికారం ముస్లింలకే ఉంది అని. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు కదా, కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లిం అంటే కాంగ్రెస్ అని. సో మనం ఈ అప్పీజ్మెంట్ వైపు ఎంత రోజులైతే వెళ్తారో, సో ఒక బ్లాక్ గా వాళ్ళు పరిగణిస్తూ ఉన్నారు, ఇంకొక వైపు విడదీత ధోరణి. ఇది డివైడ్ అండ్ రూల్ ఎప్పుడో ఇస్లామిక్ దురాక్రమణదారుల నుంచి, బ్రిటిషర్ల నుంచి ఇప్పటి వరకు నడుస్తోంది. అదే మాట మౌలానా చెప్పాడు. సో ఇట్స్ వేకప్ కాల్ ఫర్ ఆల్ ద హిందూస్. వెరీ షూర్ అండ్ యాజ్ యూ రైట్లీ సెడ్, ఇట్స్ అ వేకప్ కాల్ ఫర్ హిందూ సమాజం మొత్తం, హిందూ కమ్యూనిటీ మొత్తానికి కూడా, ఎంటైర్ హిందూ పాపులేషన్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కృష్ణ గారు ఫర్ ఎలాబరేటింగ్ అరౌండ్ 4 టాపిక్స్. సో చూసాం కదా, టైమ్ టు ఆస్క్ ప్రోగ్రాంలో ఇవాళ మనకి అత్యంత భయంకరమైన వాస్తవాలు 2. ఒకటి, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న బెంగాల్కి ఈ చొరబాటుదారులు ఉగ్రవాదుల్ని సరఫరా చేస్తూ వస్తున్న క్రమంలో టీఎంసీ ముఠాలకి ముట్టింది గడిచిన ఏడాది 900 కోట్లు. ఆ ప్రాసెస్ అంతా కూడా ఆనందబజార్ పత్రిక చాలా డీటెయిల్గా రాసింది. సరే, అది బెంగాలీ పత్రిక కాబట్టి దానికి ఆంగ్ల అనువాదాలు మనకి ఓప్ ఇండియా వీటిలో కూడా దొరుకుతాయి, చదవచ్చు. అండ్ అలాగే కరోనా వైరస్ సృష్టించింది అమెరికానే. అమెరికా, చైనా కలిపి చేసిన ఈ దుర్మార్గపు అరాచకపు వ్యవహారంని బయటపెట్టింది ఆ దేశ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్. ఆవిడ ఈ నెలాఖరికి రిలీవ్ అవుతున్నారు, రిజైన్ చేశారు, రిలీవ్ అవుతున్నారు. 400 పేజీల డాక్యుమెంట్. సో ఇంతవరకు ఇది చైనా ఒక్కటే అనుకున్నాం, చైనా అమెరికా కలిసి మిగిలిన ప్రపంచాన్ని నాశనం చేయడం కోసం చేసింది. సరే, దాని ఇంపాక్ట్ అవి కూడా 2 దేశాలు కూడా అనుభవించినాయి. ఇక మూడోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ని పూర్తి స్థాయిలో వారి నాయకత్వం, జనసేన నాయకత్వం అర్థం చేసుకోవట్లేదా, లేదా సెకండ్ లేయర్ నాయకత్వం ఎదగటానికి కావాల్సిన ఒక ఎకో సిస్టమ్ జనసేనలో డెవలప్ కాలేదా? దీస్ ఆర్ ద పాయింట్స్, క్వశ్చన్స్ రైజ్డ్ బై సాయి కృష్ణ గారు. నిజమే, జనసేన రివ్యూ చేసుకోవాలి. జనసేనకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎవరినైనా ప్రశ్నిస్తారు, కానీ వాళ్ళకి ఎవరికైనా ప్రశ్నలు వేస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు ఆ పార్టీలో. ఆ పరిస్థితి నుంచి ఓవర్కమ్ కావడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నాల్ని ద్వితీయ శ్రేణి నాయకత్వంగా భావిస్తున్న వాళ్ళు ఎవరు అంగీకరించట్లేదు, లేదా ఆయన దాకా చేరేయట్లేదు. సో ఇది అధిగమించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సాయి కృష్ణ సూచన. ఇక దేశంలో హిందువులు మెజారిటీ కాదు, వెరీ ట్రూ. ఆయన చెప్పింది ముస్లిం పర్సనల్ లా బోర్డు అఫిషియల్ స్పోక్స్ పర్సన్ మౌలానా సజ్జద్ నొమాని. వాళ్ళల్లో అనేకత ఉంది, ఒక 97 కులాలు ఉంటాయి. సో వాళ్ళని ఎడగొట్టి, మనం వాళ్ళ మీద తొడగొట్టి 2047కి వాళ్ళ డాక్టర్ని రాసుకున్నారు కదా, వాళ్ళ ఉగ్రవాద గ్రూపులన్నీ రాసుకున్నాయి, భారత్ని ఇస్లామిక్ స్టేట్గా మార్చాలి. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందూ సమాజం మేల్కోవాలి, మేల్కొని వాళ్ళల్లో ఎన్ని ఉన్నాయి చెప్పారు.